దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచిచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరకు శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవునిను ఆరాధించుటకు, కీర్తించుటకు అవకాశం ఇచ్చిన ప్రభుకి వందనాలు, స్తుతులు చెల్లించేవారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి ప్రభా నేను మాట్లాడుచుండగా దేవా, నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నాయన నీ తలంపులు, నీ ఆలోచన బిడ్డలకు బయలుపరిచి నీవే మాట్లాడమని, నీ సన్నిధి వరకు తోడుగా ఉంచమని, నీ వాక్య శక్తిని, నీ వాక్య బలమును వారికి అందించి నడిపించి బలపరచమని, నీ దీనదాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి పరలోక యొక్క మర్మములు బయలుపరిచి నడిపించును గాక. ఆమేన్. దేవుని సన్నిధి సదా మనకు తోడే ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభు మరి పాపమును జయించుట అనే మాటలో ఇక్కడ పాపాన్ని విసర్జించుట అనే ఆలోచనలు ఇక్కడ మనం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ధరను, మరణమును, లోకమును ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము సంప్రాప్తమాయెను. ప్రియులారా, పాపము, ఈ పాపము అనే మాట ఎంత భయంకరమైనదంటే, ఎంత చెడ్డదంటే, ఎంత బలహీనరాలంటే ఊహించవక్కర్లేదు. దీనికి రూపం లేదు, దీనికి ఆకారం లేదు, కానీ మానవులు మాత్రం దీన్ని చూసి భయపడతారు. మనుషుడు ఎందుకు భయపడాలి? అసలే దీనిని బట్టి మానవుడు భయపడే అవకాశం ఉందా? ఉండదు. కానీ భయపడతాడు. పాపం అనగానే మానవుడు ఎలాగ ఇష్టపడతాడో తెలియదు, ఎలాగ భయపడతాడో తెలియదు. ఈ రెండు కూడా తెలియకుండానే మనిషిలో జరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనక పాపము లోకంలో ఉండును గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అంటే ధర్మశాస్త్రములు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేదానికి పాపము మెసులుతుందా అనే విషయాన్ని ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే పాపం ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు పాపం ఎలా ప్రవేశించింది? ఇప్పుడు భయము, భక్తి ఉన్న వారికి పాపము చేయటకు చాలా భయం. ఎందుకంటే ఇంటికి వెళ్తే చంపేస్తాడు నా భర్త కానీ, నా తండ్రి కానీ, లేకపోతే మా కుటుంబంలో ఎవరైనా ఏదైనా అవమానపరుస్తారని ఒక భయముతో పాపము చేయాలని భయపడతాం. ధర్మశాస్త్రం మరొక రీతిగా గవర్నమెంట్ పాపము చేస్తే గవర్నమెంట్ సహించదు, డైరెక్ట్గా ప్రాణం తీస్తుంది అనే ఒక భయము మనిషిలో, లోకములో ఉన్నప్పుడు పాపం ఎలా ప్రవేశిస్తుంది? అయితే ఇక్కడ పాపము ఎలా ప్రవేశించిందంటే, ఆదాము చేసిన అతిక్రమం వలన పాపము వారి మీద మొదలుకుని, ఆదాము అతిక్రమం చేశాడు కానీ పాపం వారి మీద మొదలుకుని సమస్తమును, అంటే మోసే వరకు మరణం ఏలెను అని అంటది. నిజమే కదా? అంటే మోసే తర్వాత ఒక ధర్మశాస్త్రము, అంటే యేసుక్రీస్తు దాకా కూడా మరణము ఏలుబడి చేస్తుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణము అనేది దేని ద్వారా వస్తుందంటే, మరణము భయము లేదు, దేవుని ఆజ్ఞ ద్వారా పొందుకునేది మరణం. కానీ ఇక్కడ పాపము ద్వారా వచ్చే జీతం మరణం అన్నాడు. అంటే పాపానికి దేవుడు ఎందుకు దాన్ని సమకూర్చాడు? అసలు నరుడికి మరణం అనేది ఎప్పుడు ఉన్నది తెలీదు. ఎప్పుడు? పాపము చేయనప్పుడు తెలీదు మనిషికి. అది దేవుడు అనుగ్రహించే పిలుపును బట్టే ఉంటుంది తప్ప మానవుడికి పాపం సంబంధం లేనప్పుడు. యేసు ప్రభు పాపలోకములో జీవించాడు, పాపం ఆయన అంటుకోలేదు.
ఏమంటే దుర్మార్గమైన దుష్టుల మధ్యన జీవించాడు, కానీ ఎటువంటిది కూడా ఆయన దగ్గరికి రాలేదు. మనము కూడా తోడేలు మధ్యకు మీరు వెళుతున్నారని ప్రభువు చెప్పినప్పుడు, తోడేలు గొర్రుబొచ్చు కప్పుకున్నాయి జాగ్రత్త సుమి అనే మాటను చెప్పినప్పుడు, మనము దానికి మనల్ని ఏం చేస్తుంది, మనం దానికంటే బలవంతులు కదా, దేవుని పిల్లలం కదా. దేవుని పిల్లలు అవసరాన్ని బట్టి దాని ప్రభావం చూపుతారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రభావం చూసేవారు దేవుని పిల్లలు కాదు. ఎందుకంటే తన బలం లోకంలో శక్తిని చూపించుకునేవాడు దేవుని బలవంతుడు కాదు. పరలోకంలో భూలోకంలో సంబంధమైన క్రియలు జరిపేవాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని చెప్పబడుతుంది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో దేవుడు నీకు అందించుచున్న ప్రతి క్రియ ఎటువంటిదో మనం గ్రహించగలిగి ఉండాలి. అప్పుడే పాపము నుండి విడుదల, అంటే పాపము నుండి విడుదల అనే మాట ఎందుకు ఇక్కడ కనిపిస్తుంది? ఆదాము రాబోవారికి గుర్తు అయి ఉండెను. ఇక్కడ రాబోయే సంతానముకు ఆదాయమే గుర్తు. పాపం ఆదాము వల్ల వచ్చింది అని. కానీ పాపము ఒకసారే వచ్చింది. అది అనుసరించకుండా ఉండటానికి, దాన్ని బంధించుటకు, దాన్ని గద్దించుటకు, దాన్ని లేకుండా చేయుటకు మానవుడికి దేవుడు ఎన్నో శక్తులు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దానికి మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? అయినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరు అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపను యేసుక్రీస్తు ఒక మనుషుని కృప చేత అయినను దానమును అనేకులు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒక్కని వలన శిక్ష కలిగినట్లు దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధము వచ్చినదని శిక్షా విధికి కారణమాయెను. కృపావరం అయితే అనేక అపరాధములు మూలముగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడటకు కారణమాయెను. అంటే మనుషులు కృపావరము కొరకు ఎదురు చూడకుండా అపరాధముల కొరకే లోబడుతున్నారని ఇక లేఖనం చెప్తుంది. అంటే మనుషులు కృపను వెతుకుతున్నారంటే వెతకట్లేదండి. దేని వెతుకుతున్నారు? అపరాధములు అనగా మరణ పాపమునే వెతుకుతున్నారు అనే రీతిలో ఇక్కడ కనబడుతుంది. అయితే ఒకని అపరాధములు ఉన్న వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలి ఎడల కృహ బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలిదుము. అంటే యేసుక్రీస్తు ద్వారానే కలిగినప్పుడు కూడా, కాబట్టి మనం ఇక్కడ ఏమంటే అపరాధములు ఏలుబడి చేస్తున్నాయి, అంటే పాపము ఏలుబడి చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపానికి మనం జీతము మరణమైనప్పటికీ ఈ మరణము ఎంతవరకు మనిషిని వేలుబడి చేస్తుంది అని మనం గమనిస్తే, పాపానికి కూతు కూడా శక్తి లేదండి, బలము లేదండి. ఏమండి? అయితే ఇవన్నీ సమకూర్చేది ఎవరంటే మనమే. మనుషులుగా మనం ఏం చేస్తున్నాం? సాతానికి బలాన్ని చేకూరుస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు. పాపాన్ని ఎలా జయించలేకపోతున్నావు? అసలు ఎందుకు జయించలేకపోతున్నావు పాపాన్ని? అసలు పాపం జయించని ఆలోచన ఎందుకులే చూద్దాంలే అనుకుంటున్నావా? పాపాన్ని జయించే ఆలోచన నీకుందా? ఉంటే ఎలా ఉంది? దేనివల్ల ఉంది? ఎందుకుంది? ఏ రకంగా పాపాన్ని జయించాలనుకుంటున్నాం? ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులారా. పాపమును వచ్చే జీతం మరణముకే సిద్ధపడుతున్నాం తప్ప పాపాన్ని విమోచన చేసుకోటకు ఎవరు సిద్ధపడలేని పరిస్థితి. అయితే తీర్పు ఒకరు అపరాధము మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్ష కలుగుటకు ఎలాగూ కారణమాయినో, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకి అందరికీ జీవప్రధానమైన నీతి నిమిత్తం. అంటే ఇక్కడ చూసారా, కృప అంటే అపరాధం ఎలాగైతే వచ్చింది కారణమైందో, కృప కూడా అలాగే వచ్చి కారణం అయితే నీతికి కారణమవుతుంది. అంటే నీతిని ప్రేమించేవాడు
కృపను పొందుతూ కృపాకారణములో జీవించే కృపాకాలంలోకి మనం ఉండేది ఎలాగంటే కృపాకాలంలో జీవిస్తున్నాం. దేవుని కృపాకాలంలో మనం నడుచుకుంటున్నాం ప్రియులారా. ఈ కృపాకాల జీవితంలోకి సాతానుగాడు ఎలాగా అపవిత్రమైన హృదయము కలిగి వచ్చాడో, దేవుడు ఎలాగొచ్చాడో సాతానుగాడు అలాగే వచ్చేసాడు అనుకుంటా. కాదండి, దొడ్డుదారిగా వచ్చాడు. వాడు వెళ్ళేటప్పుడు వీధి దారిగా వెళ్ళాలని చూస్తున్నాడు, కానీ వెళ్ళనోడు దేవుడు. ఎందుకంటే వాడు ఎలాగొచ్చాడో ఎలాగ వెళ్ళిపోతాడో కూడా ప్రజలకు తెలియకుండా చేస్తాడు. దేనినైతే మనం నమ్ముతున్నాం ఒకసారి ఆలోచించమని ప్రభువే ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన, ఒక మనిషిని జీవితం అవిధేయత వలన, ఏలయనగా ఒక మనిషిని జీవితం అవివేక వలన, అవిధేయత వలన, అవివేక వలన అంటే ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం, ఆలోచించకుండా పని చేయటం వల్ల వచ్చే ప్రమాదకరం ఎటువంటిదంటే సాతానికి చోటు ఇవ్వటం. ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఏమంటున్నారు, ఇలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ఇక్కడ యేసు ప్రభు నీతిమంతుడిగా వచ్చాడు, నీతిమంతుడిగానే పరలోకం వెళ్ళిపోయాడు. మనము పుట్టినప్పుడు నీతిమంతులుగా పుడుతున్నాం, యథార్థమంతులుగా పుడుతున్నాం. కానీ మనం మీరు అంటారు కదా అనవచ్చు, తల్లి గర్భమునందు అవినీతి యొక్క రక్తమును పూచుకున్నప్పుడు వాడు నీతిమంతుడు ఎందుకు అవుతాడండి? ఇవాళ యేసు ప్రభు గురించి చాలా మంది లేని డౌట్లు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు పాప యొక్క శరీరమునే పుచ్చుకున్నాడు కదా, ఆయన పరిశుద్ధుడు ఎలాగయ్యాడంటే ప్రియులారా, పరిశుద్ధుడు పాపాన్ని జయించి మరణాన్ని జయించినప్పుడే ఆయన పరిశుద్ధుడని రుజువు చేయగలిగాడు. అంతకుముందు మానవ శరీర సంబంధమైన విషయాలను అన్నిటిని బట్టి ప్రజలు అనుకున్న అంతటికి వాళ్ళకు అవకాశం కలిగిన ప్రభు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ అధికారము కలిగి ప్రభు వచ్చారు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగానే పరలోకం చేరారు. అందుకే పాపము అనేక రకాలుగా ఎదురు చూసింది. యేసు ప్రభుని ఏదో రకంగా పాపానికి హితుడు, పాపానికి లోబడిన వాడని రుజువు చేయాలని చూసింది. కానీ పాపమే దేవునికి లోబడి ఈ లోకాన్ని నుంచి వెళ్ళటానికి సిద్ధపడింది. గమనించండి, అంటే మానవ శరీరం పాప శరీరంలోనే ఆయన ఉదయించాడు కదా అనుకోవచ్చు. ప్రియులారా, కొన్ని చోట్ల పిచ్చి చెట్ల మధ్యనే మంచి చెట్టు ఫలిస్తుంది. కానీ పిచ్చి చెట్లు ఏం చేస్తాయంటే మంచి చెట్టు ఎదగకుండా చేద్దాం అనుకుంటాయి. కానీ ఆ యజమానుడు ఒక తోట మాలిక ఏం చేస్తాడంటే ఆ యజమాడు ఆ పిచ్చి చెట్టు కాకుండా మంచి చెట్టు అప్పుడప్పుడు సువాసన జల్లుతున్నప్పుడు ఇక్కడ ఏదో మంచిది అని గమనించినప్పుడు దాని పిచ్చి చెట్లన్నీ నరికి మంచి చెట్టులకి ఆ పిచ్చి చెట్టుని ఎరువుగా మార్చేస్తాడని చంపి ఎరువుగా మారుస్తాడు. ఈరోజు గమనించాలి, నీవు నేను నీ పాపములో నీ పాప యొక్క ఆలోచనలు పాప తలంపులు కడుక్కునే ఉద్దేశము నువ్వు కలిగి ఉన్నావా? ఉంటే ఎలాగున్నావు, ఏ రకంగా ఉన్నావు, ఏ తలంపుతో ఉన్నావు, ఏ ఉద్దేశంతో ఉన్నావు, ఏ క్రియ కలిగి ఉన్నావు? ప్రియుల ఒకసారి మనం ఆలోచించాలి. ఏ తలంపులు కలిగి ఉన్నావు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నావు, ఏ క్రియ కలిగి ఉన్నావు మనం ఒకసారి ఆలోచించాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధిలో అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును. అయినను ఇక్కడ చూడండి ఏమండి, అపరాధములు ఎలాగ ప్రవేశించునో ధర్మశాస్త్రం అలాగే ప్రవేశించింది. ఎస్, ఇక్కడ అపరాధము చేసుకుని ఎలాగూ ఏలినో అలాగునే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరీతముగా విస్తరించును. పాపము ఎక్కడైతుందో అక్కడ ఎక్కువగా ప్రార్థన సువార్త ప్రకటించబడుతుందని. ఎస్, పాపమున్న చోటే. కానీ పాపాన్ని జయించిపోయి పాపాన్ని ఏం చేద్దామంటే రైతు దుక్కు దున్నకుండా నీరు పెట్టకుండా దానికి ఎరువేయకుండా పంటను పండించాలంటాం అమాయకత్వం. ఈనాడు సేవకులు కూడా అదే చేస్తున్నారు. ధర్నాలు చేస్తే వచ్చేది సువార్త కాదండి, అపవాదికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు.
అదే ధర్నా చేసి ఆ ప్రజలందరూ ఒక చోటను కూడి ప్రార్థన చేయండి, పరలోక ధూపము వేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా అక్కడ మొత్తం పునాదులతో సహా కదిలిస్తాడు దేవుడు. ఎక్కడ ప్రారంభమైనదో ప్రారంభించిన వాడు దాని మూలకర్త ఎవడైతే ఉన్నాడో వారందరూ కూడా ఏమైపోతారంట, అందరిని పెగిలిస్తాడు దేవుడు. ఎందుకు పెగిలిస్తాడు? ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క తలంపులో మనం జీవిస్తున్నాం కాబట్టి, దేవుని యొక్క క్రియలో మనము నడుచుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తాడు, దేవుడు మనకు బలాన్ని చేకూరుస్తాడు. అందుకే పాపాన్ని జయించే క్రియ తలంపులు మనకు బాగా ఎక్కువగా ఉంటాయి. అందుకు కాబట్టి మీరు ఈ సాయంకాల సమయంలో ఏం చేయాలంటే పాపమును విసర్జించేవారుగా ఉండాలి. ఈ పాపమును ఎలా విసర్జించాలి అని మీరు అనుకుంటే, పాపను విసర్జించే సమయం చాలా ఈజీ అండి. కానీ దాని కొరకు మనం ఆలోచిస్తే తలబాదుకుండా చాలా ఈజీ పాపాన్ని విసర్జించడానికి. ఎలాగంటే దేవుడు తన క్రియను ఎలాగైతే మానవుడికి అందించాడో అలాగునే ఆత్మీయ తలంపులు కలిగి నీవు నేను జీవించగలుగుతున్నావు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. నా ప్రియా దేవుని బిడ్డలారా, నా ప్రియా దేవుని సంగమా, ఈరోజు నీవు కానీ నేను కానీ ఆత్మీయ తలంపులు, ఆత్మీయ సంబంధమైన క్రియలు ఎలాగైతే కలుగున్నామో అలాగునే దేవుని ఎడల ఆత్మ నడిపింపును, ఆత్మ ఉద్దేశమును కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన క్రియను నీకు నాకు అందించినట్లుగా అట్టి కృపలో మనం బలపరిచినట్టుగా భావించగలిగి ఉండాలి. అందుకే పాపమును విసర్జించుడి, ఎవడి నీతిని పెంపారము చేయడి. అంటే పాపాన్ని ఏం చేయాలి, విసర్జించాలి, నీతిని అనుసరించి నడవాలి. పాపము ఎలాగ విస్తరిస్తుందో నీతి దాని రెట్టింపు కంటే విస్తరించేది భూలోకంలో అనే భావము మీ అందరూ కలిగి ఉండగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరికీ పాపాన్ని జయించే తలంపు, పాపాన్ని గద్దించే తలంపు, పాపాన్ని లేకుండా చేసే శక్తిని దేవుడు మనకు పుట్టుకతోటే ఇచ్చాడని గమనించి ప్రార్థించే ఆలోచన, స్వరము, బలము మనకు దేవుడు ఇచ్చాడని భావించిన వారులారా, ఇప్పుడే దేవుని యొక్క సన్నిధిలో బలమైన వ్యక్తులుగా, బలమైన శక్తిమంతులుగా ప్రార్థించే కృపను అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు నిజమే పాపాన్ని విసర్జించుట, దాన్ని గద్దించుటని అపోస్తుడైన పౌలు పేతురు గారు మనం రోమా సంఘానికి, రోమా పట్టణానికి రాస్తున్నారు. అలాగే వాళ్ళు ఇందులో మేము కూడా ఉన్నాం కనుక ప్రభా, ఇది మేము దాన్ని హెచ్చరించుకుంటూ పాపాన్ని విసర్జించి, పాపం ఎంతగా శాప కింద నీరు వలె వచ్చిందో పరిశుద్ధాత్మదేవుడు దానికంటే ముందుగానే విస్తరించి ఉన్నాడు గమనించగా, వెలుగును గుర్తించగా పాపములో పడిపోతున్నారు. కనుక నాయన పాపాన్ని విసర్జించి, పాపాన్ని జయించి, నాయన మంచిని, నాయన విశ్వాసాన్ని, గొప్పతనాన్ని కాపాడుకునే కృపను, ఆత్మీయతను, నీ మహిమను, నీ వెలుగును ప్రకటించగల శక్తిని నీ పిల్లలైన వారికి అందించి నడిపించమని నీ దీన దాసుడి నేను చేయుచున్న ఈ ప్రార్థన, మరణాత ప్రార్థన సన్నిధి నుండి చేయుచున్న ఈ ప్రార్థన అంగీకరించి నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను సమకూర్చి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవా, పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు మానవుడు మాకు దయచే మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనకి అక్కిని తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవనవుతండి, ఆమేన్. ఏశ్రత్మే జయం అపాదులం ప్రవేశరత్మే జయం అపాదులం ప్రవేశ సంపూర్ణ విజయం అపాధి గణత కలనాశ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుని సన్నిధి మీ ఎల్లరకు తోడై ఆయన రాకడకు సిద్ధపరిచి
ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమె మరణాత.